సుమారు 500 సంవత్సరాలుగా ప్రపంచాన్ని ఆకర్షిస్తూనే ఉన్న ఒకే ఒక్క పెయింటింగ్ ఉందంటే అది మోనాలిసా. ఈ చిత్రాన్ని జీవితంలో కనీసం ఒక్కసారైనా ఎక్కడో చూసుంటారు. కానీ ప్రశ్న మాత్రం ఇదే: ఈ పెయింటింగ్ ఎందుకింత ఫేమస్? ఆ నవ్వులో దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఈ అద్భుత చిత్రాన్ని ఇటలీకి చెందిన మహా చిత్రకారుడు లియోనార్దో ద వించి 1503 ప్రాంతంలో ప్రారంభించాడు. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి సుమారు 4.5 సంవత్సరాలు పట్టింది అంటారు. కానీ నిజానికి ఆయన మరణించే వరకు కూడా ఈ పెయింటింగ్లో మార్పులు చేస్తూనే ఉన్నాడని చెప్పబడుతుంది. కొందరి అభిప్రాయం ప్రకారం ఇది పూర్తిగా ఎప్పుడూ కంప్లీట్ కాలేదట. చరిత్ర ప్రకారం మోనాలిసా అసలు పేరు లీజా గెరార్దీని. ఆమెను ఒక సంపన్న వ్యాపారి అయిన ఫ్రాంచెస్కో దెల్ జియోకాండో వివాహం చేసుకున్నాడు. తన భార్యపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఆమె చిత్రాన్ని వేయమని డాక్టర్ వించీని కోరాడట. మోనా లీజా అనే పదం ఇటాలియన్లో మై లేడీ అనే అర్థమిస్తుంది. అయితే ఇంకో వాదన కూడా ఉంది. డాక్టర్ వించి తనే ఒక మహిళ అయితే ఎలా ఉండేవాడో ఊహించి తన రూపాన్నే ఇలా చిత్రించాడని కొందరు భావిస్తారు. ఈ పెయింటింగ్ కాగితం మీద కాదు, ఒక ప్రత్యేకమైన పాపులర్ చెక్క పలక మీద వేశారు. డాక్టర్ వించి ఉపయోగించిన రంగులు కూడా ప్రత్యేకమైనవి. అందుకే ఈ చిత్రం వేర్వేరు కోణాల్లో వేర్వేరు భావాలతో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె చిరునవ్వు. అది నవ్వు కాదా లేక బాధనా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఆమె పెదవుల వద్ద కనిపించే చిన్న నీడ కారణంగా మనం ఎటునుంచైనా చూస్తే ఆమె మనవైపు చూస్తూ చిరునవ్వు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. దీనినే స్పుమాటో టెక్నిక్ అంటారు. వెలుతురు, నీడల మేళవింపు ద్వారా సృష్టించిన మాయ. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే మోనాలిసాకు ఐబ్రోలు, కంటిరెప్పలు కనిపించవు. హై రిజల్యూషన్ పరిశోధనల ప్రకారం డాక్టర్ వించి అవి వేసినట్టే ఉన్నాయని, కాని కాలక్రమేణా అవి మాయమైపోయాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మోనాలిసా విలువ అంచనా ప్రకారం వేల కోట్ల రూపాయలు. ఇది ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలోని ప్రసిద్ధ మ్యూజియం లూవ్రే మ్యూజియంలో భద్రంగా ఉంది. 1911లో జరిగిన సంచలన దొంగతనం 1911లో ఒక సోమవారం, మ్యూజియం క్లీనింగ్ డే. ఆ రోజు ఒక వ్యక్తి మ్యూజియంలోకి చొరబడి మోనాలిసాను ఫ్రేమ్ నుంచి తీసి బట్టలో చుట్టి తీసుకెళ్లిపోయాడు. ఆ దొంగ పేరు విన్సెన్సో పెరుజ్జా. అతను అదే మ్యూజియంలో కార్పెంటర్గా పనిచేసేవాడు. అందుకే అక్కడ ప్రతి మూల కూడా అతనికి తెలుసు. 2 సంవత్సరాల పాటు ఈ చిత్రం కనిపించలేదు. చివరికి అతను ఇటలీలో అమ్మేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులకు చిక్కిపోయాడు. తరువాత మోనాలిసా మళ్లీ లూవ్ర్ మ్యూజియంకు తీసుకురాబడింది. మోనాలిసా ఒక పెయింటింగ్ మాత్రమే కాదు, అదొక మాయ, ఒక చిరునవ్వు, ఒక ప్రశ్న, ఒక శాశ్వత రహస్యం. శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు, కళాభిమానులు, చరిత్రకారులు అందరూ ఒకే ప్రశ్నతో ఆమెను చూస్తున్నారు: నువ్వు నిజంగా నవ్వుతున్నావా లేక ఏదో చెప్పాలనుకుంటున్నావా? ఇదే మోనాలిసా మహిమ.